అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 PRCలో డిఆర్ ఎంత శాతం మధ్య అవుతుంది, బేసిక్ ఎంత పెరుగుతుందో అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో 12 PRC తొందరగా జమ కావాలి, అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. PRC అనేది ప్రతి 5 yearsకి ఒకసారి పెరిగిన ధరల ఆధారంగా వేసుకుని ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే మనకు ఇటీవలే 11వ PRCని ఇవ్వడం జరిగింది. 11వ PRC అనేది వాస్తవంగా 2018 జూలై నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ 2022 జనవరి నుంచి జీతంతో కలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ 11వ PRC కాల వ్యవధి 2023 జూన్ 30వ తేదీ నాటికి పూర్తయింది. 2023 జూలై నుంచి 12వ PRC అమలు కావాల్సింది. ఇటీవలే ప్రభుత్వం 12వ PRC కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చే PRC రిపోర్ట్ సమర్పణకు 1 సంవత్సరం గడువు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త PRCని అమలు చేస్తే ఎంత డిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందో తెలుసుకుందాం. 12వ PRCని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటికి ఎంతైతే డిఆర్ ఉంటుందో అంత శాతం కూడా బేసిక్లో మెర్జ్ చేస్తారు. కాబట్టి మనకు ప్రస్తుతం జూలై 2022 డిఏతో కలిపి 26.39% ఉంది. దీనికి 2023 జనవరి జూలై డిఏలను కలపాల్సింది. అదేవిధంగా 2023 జనవరి డిఏ అనేది మనకి 4% ప్రకటించింది. 2023 జూలై డిఏను 4% ప్రకటించింది. మొత్తం 8% ప్రకటించడం జరిగిందండి. కేంద్రం 1% డిఏకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే 0.91% డిఏని ప్రకటించాలి. కాబట్టి 8%కు 7.8% డిఏ రావాల్సి ఉంది. 2023 జూలై నాటికి డిఆర్ అనేది మొత్తం మనకి 33.67%కి మెర్జ్ అవుతుంది. ఇప్పుడు 12వ PRCని అమలు చేస్తే ఎంత బేసిక్ పే పెరుగుతుంది అంటే PRC ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ PRCలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 30% ఫిట్మెంట్ ఇస్తారని భావించినట్లయితే జూలై 2023 నాటికి డిఏ సుమారుగా 33.67% ప్లస్ ఫిట్మెంట్ 30%, మొత్తం 63.67% బేసిక్గా పెరుగుతుందండి. ఒక ఉద్యోగి బేసిక్ 40,000 రూపీస్ అనుకుంటే మనకి 63.67% క్యాలిక్యులేట్ చేసినట్లయితే జీతంలో పెరుగుదల అనేది 25,468 రూపాయలు, అంటే 40,000 రూపాయల జీతం ఉన్న వారికి 25,000 పెరిగి 65,000 రూపాయలు జీతం అయితే అందుతుంది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీ సంస్థ వచ్చిన ఈ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. 12వ PRCకి సంబంధించి బేసిక్ ఈ విధంగా పెరుగుతుందని ఒక లెక్కలైతే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ.